చెప్పడం జరిగింది. ముఖ్యంగా జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులు పని కల్పించాలని, దాదాపు 30,700 రూపాయలు వారికి ఆ పని ద్వారా ఆదాయం కల్పించాలనేదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ ఉపాధి హామీలో చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఈరోజు మనం జేఆర్ కొత్తపల్లిలో పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా వేసవిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే నోరు లేనటువంటి పశువులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పక్షులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ వేసవిలో నీళ్లు దొరికేది చాలా కష్టం. ఎందుకంటే చెరువుల్లో నీళ్లు లేవు, ఎక్కడ బావులు లేవు, ఉండేదంతా బోర్ల కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ ఉంది. ఇటువంటి సందర్భంలో మూగ జీవాలకు నీటికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి పని చాలా చిన్నది. ఎందుకంటే దాదాపు 33,000 ఈరోజు మనం ఖర్చు పెట్టబోతున్నాం. 33,000 ఖర్చు పెట్టి ఈ చిన్న పని చేసిన దానివల్ల చాలా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో నోరు లేనటువంటి వాళ్లకు వాటికి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం జేఆర్ కొత్తపల్లిలో మన నియోజకవర్గంలో దాదాపు 187 నీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అన్ని మండలాల్లో కలిపి దాదాపు 61,62 లక్షలు దీనికి సంబంధించి నియోజకవర్గం మొత్తం పైన కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాకుండా ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు ఏమైనా మనం పెంచుకుంటే పండ్ల తోటలకు 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 3 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ యొక్క ఉపాధి మనకు కల్పించడానికి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులందరికీ కూడా ఈ అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే మనం ఈ యొక్క జేఆర్ కొత్తపల్లి కానీ ఈ గ్రామ పంచాయతీలో ఎక్కువ సెరికల్చర్ పండించేటువంటి రైతులు ఈ చుట్టుపక్కల ఉన్నారు. ప్రధానంగా సెరికల్చర్లో 1 ఎకరాకు 1 లక్ష రూపాయలు మనకు ఉపాధి నిధులు కింద ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. షెడ్డు కడితే షెడ్డుకు 3 లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి రెండింటినీ కూడా ఉపాధి నిధుల ద్వారా మనం ఖర్చు పెట్టించుకునేటువంటి అవకాశం తీసుకోవచ్చు ఉండేది కూడా ఈ సందర్భంగా దాన్ని కూడా మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇవే కాదు చాలా కార్యక్రమాలు ఈరోజు ఉపాధి నిధుల నుంచి కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చెరువుల్లో ఎక్కడైనా చెరువు ముందర కుంటలు తవ్వితే అక్కడ కూడా పశువులకు ఆ నీళ్ల కుంటల ద్వారా పశువులు నీళ్లు తాగడానికి కూడా ఆ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా సొంతంగా మనం ఎక్కడైనా మన పొలంలో ఆ నీటి కుంటలు ఏర్పాటు చేస్తే దాన్ని తవ్వుకోవడానికి అవకాశం ఉంది. మనం పొలం చుట్టూ ట్రెంచ్ ఏదైనా కొట్టుకోవాలన్నా, అదేవిధంగా చెరువులకు ట్రెంచ్ కొట్టుకోవాలన్నా దానికి కూడా ఈరోజు అవకాశం ఉంది. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి అవకాశం దీని ద్వారా కూడా చేసుకోవడానికి ఉంది. అదేవిధంగా ఫ్లోరికల్చర్ ఏదైతే ఈరోజు మనము ఆ రోజా పూలు కానీ మల్లె పూలు కానీ ఇటువంటివి ఏమైనా పండించేటట్టుగా అయితే తక్కువ అంటే 1 సెంటు పైన ఉండేటువంటి భూమి ఉండే వాళ్ళందరికీ కూడా దాదాపు నాకు 1 లక్ష రూపాయలు అనుకుంటా, 1 లక్ష రూపాయలు దానికి కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క ఉపాధి నిధుల ద్వారా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మనం ఏదైతే ఈ నిధులు మనము లేబర్ కాంపోనెంట్ కింద ఖర్చు పెడితే అదే విధంగా మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద మనకు డబ్బులు వస్తాయి. ఈరోజు జేఆర్ కొత్తపల్లిలో ఈది వీధికి రోడ్డు వేశాం. మీకు గుర్తుందో లేదో, గత ప్రభుత్వంలోనే 14-19లో ఈ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. ఆ రోజు కూడా ఉపాధి నిధుల కిందనే ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. కాబట్టి దాన్ని కూడా ఆ యొక్క లేబర్ అంటే పని దినాలు పెంచిన దానివల్ల మనకు మెటీరియల్ కాంపౌండ్ 2 మ్యాచ్ చేసే దానివల్ల గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇంటర్ రోడ్లు కానీ అన్ని రకాలైనటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలు అన్నీ కూడా గతంలో మనము స్కూల్ బిల్డింగ్లకు కాంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉపాధి నిధుల ద్వారా సక్రమంగా వాడుకొని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకొని మనం ముందుకెళ్తే గ్రామాలు అభివృద్ధి పదంలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో 1-2 కార్యక్రమాలు
శాంక్షన్ చేశాం. అది ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కొంత దూరం మెటలింగ్ వేసి ఆగిపోయింది. దాని నిన్ననే కూడా పాత బిల్లులన్నీ కూడా నిన్న March 31 కు ఆ బిల్స్ కూడా నిన్ననే సాయంత్రం క్లియర్ చేశామని చెప్పి ఆ కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అది త్వరితగతినే ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈరోజు JR కొత్తపల్లికి గతంలోనే మనమే రోడ్డే ఇచ్చాం. ఈ రోజు మనకు మిగిలిపోయింది ఆ లింక్ రోడ్ ఏదైతే కేల్పల్లి పైన మనం పోయేటువంటి లింక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని రోడ్ కనెక్టివిటీలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ రోజు హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం. నేను MRO గారికి చెప్పినాను, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులకు అందరికి కూడా చెప్పా. ఇండ్లు ఎన్ని కావాలన్నా ఈ రోజు శాంక్షన్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సక్రమంగా మీరు వాడుకోవాలి. ఎందుకంటే టైం కూడా లేదు. దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, అదే విధంగా ఆ భూమి పైన మీకు పొజిషన్ సర్టిఫికెట్ కానీ, ఆ 3 తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతమందికి ఇండ్లు కావాలని అంతమందికి ఇండ్లకు శాంక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే అధికారులు అప్పుడే చెప్పినారు, మనకు మండలానికి 60 క్యాటిల్ సంబంధించినటువంటి మనం షెడ్లే తీసుకోగలిగామని. ఆ క్యాటిల్ షెడ్లు కూడా 4 పశువులకైతే 1,80,000, 6 పశువులకైతే 2,30,000, అంతేనా? 6 పశువులకైతే 2,30,000 మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నేను ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ జిల్లా అంతా ఒకేసారి ఇస్తే నేను అట్లా ఇవ్వలే. 3 ఫేజుల కింద, ఎందుకంటే తక్కువ అవుతాయని ఈ మండలాన్ని 3 భాగాలు చేసి 3 భాగాలకి ప్రతి దాంట్లో 200 నేను శాంక్షన్ ఇచ్చా. ఆ 200 గ్రౌండింగ్ అప్పుడు ఇక్కడ మా నాయకులు ఉన్నారు, అదే విధంగా అధికారులు ఉన్నారు. ఆ గ్రౌండింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారా అవి పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసే దాంట్లో లోపం జరిగింది. అందుకే ఈరోజు 60 చేయగలిగామని చెప్తా ఉన్నారు. 200 శాంక్షన్ చేస్తే మనం 60 చేసుకునే పరిస్థితి ఉంది. దానివల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పంపించాం. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ లో కూడా 200 శాంక్షన్ ఇచ్చినాం. మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఒక 3 పంచాయతీలు మాత్రం మిగిలినాయి. ఆ థర్డ్ ఫేజ్ లో కూడా 3 పంచాయతీలు ఇస్తే దాదాపు ఈ మండలానికి మనం 600 క్యాటిల్ షెడ్స్ కంప్లీట్ చేసేదే మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఆ క్యాటిల్ షెడ్స్ కు పూర్తిగా మనము దానికి కావాల్సినటువంటి, ఎందుకంటే ఆ పశువులకు సంబంధించి మనం ఆ భూమి చూపించడంలోనో లేదా ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం ఇచ్చిన లిస్ట్ లో మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఆ లిస్ట్ ఫైనల్ చేసేటప్పుడే ముందుగానే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ఈ సమస్య లేదు. మనం అక్కడ EGS నుంచి తీసుకున్నాం కానీ అనిమల్ హస్బెండరీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకొని ఉంటే పూర్తి స్థాయిలో వీళ్ళని పశువులు ఉన్నాయి, ఈ సైజ్ షెడ్ వీళ్ళకి కావాలని చెప్పి మనం సర్టిఫై చేసుకుంటే ఈ రోజు మనకు దాదాపు 300-400 షెడ్లు లేకుండా పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి రాబోయేదన్నా క్లియర్ కట్ గా మనం ఇచ్చేటువంటి లిస్టు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ కానీ ఇస్తే ఎలిజిబిలిటీ లిస్ట్ 100% శాంక్షన్ అవుతాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను సందర్భం కోరుకుంటున్నా. అదే విధంగా ఎవరికైతే ఇండ్లు లేవో, మీకైతే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పొజిషన్ సర్టిఫికేట్ కానీ అది తీసుకొని వస్తే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేసి తీసుకురావడానికి కూడా మేమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని పూర్తి స్థాయిలో చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నేను చేయాల్సిన కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీలో ఆ రోడ్డు ఒకటే, ఆ రోడ్డును నేను పూర్తి చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నా. ఎందుకంటే నిన్నటిదాకా దాన్ని చేయడానికి గతంలో కాంట్రాక్టర్ ను పిలిపించి చేయిస్తే వాడు మధ్యలో జల్లేసేసి మళ్ళా రాయచోటుకి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకొచ్చి మళ్ళా ఒప్పించుకొని ఈ రోజు నువ్వు ఇక్కడ చేస్తే నాకు నష్టం వస్తుందంటే నీకు ఇంక వేరే రోడ్లు 2 ఇస్తాను స్వామి, నువ్వు కంప్లీట్ చేసిపోరా అని వాడు అడుక్కుంటా ఉన్నాం. వాడు చేయకపోయినా ఎవరో ఒకరి దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఇంకొక 2-3 నెలల్లో దాన్ని ఫుల్ షాప్ లో కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, ఇంకేదైనా ఈ గ్రామానికి సంబంధించి మీకేమైనా సమస్యలు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏదైనా ఉంటే తప్పనిసరిగా కూడా ఇక్కడ మా దృష్టికో లేదంటే అధికారుల దృష్టికో తీసుకొస్తే దాన్ని పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.